మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో పలు గ్రామాల ప్రజల ధర్నా చేశారు. రామాయపల్లి, బండపోసానిపల్లి, ఎదులపల్లి, కలానిశెట్టిపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమ గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెంటనే రహదారి వేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మెదక్ నుంచి వెల్దుర్తి రోడ్డు వెంటనే వెడల్పు కావాలి. వెల్దుర్తి టు మెదక్ రోడ్డు వెంటనే. ఈరోజు వెల్దుర్తి మండలంకు సంబంధించి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 4 గ్రామాలు ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ 4 గ్రామాలు ఎన్నడూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇవాళ ఇక్కడ చేయలేని పరిస్థితి ఉన్నది. ఎందుకోసం అంటే వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళే రోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ఈ రోడ్డును ఇప్పటికి కూడా 2 వరుసల రోడ్డు చేయలేని పరిస్థితి. గతంలో చాలా పార్టీలు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా, పాదయాత్ర చేసినప్పటికీ కూడా, చాలా వినతి పత్రాలు కలెక్టర్ గారికి విన్నపించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రోడ్డును పట్టించుకోని పరిస్థితి. వెల్దుర్తికి ఇంచుమించు దాదాపుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. 2 వరుసల రోడ్డు చేయాలని మేము కోరుతున్నాము. ఇది మొత్తము మన నరక కూపం లెక్క మారింది. ఒక్కొక్క గుంతలో ఇంచుమించు ఒక్కొక్క బస్సు బోల్డపడే ప్రయత్నం ఉంది. పాఠశాలకు వెళ్ళేవారు కానీ మనకు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి జూనియర్ కాలేజీ పోతానికి వెల్దుర్తికి, డిగ్రీ కాలేజీ పోతానికి మెదకు చిన్న పిల్లలు అవస్థ పడుతున్నారు. స్కూల్ బస్సులు కూడా సైతము యాక్సిడెంట్లు గురి అవుతున్నది. అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. అదే విధంగా ప్రతి ఒక్క పార్టీలు, అన్ని పార్టీలు మనం ఏకతాటి మీదకి వచ్చి మేము ఎలక్షన్ బైకాట్ చేయాలని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్. ఎందుకంటే గ్రామాలతోటే రాజ్యాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందాయి. గ్రామాలకే రోడ్లు లేనప్పుడు మనం దేశాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అని చెప్పి మేము కోరుతున్నాము.